వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఎపిసోడ్ 1 చూసేసారు ఆఫ్ క్రేడల్ అండ్ నేమింగ్ సెరమనీది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. ఐ హోప్ మీ అందరికీ మా ప్రిన్స్కి పెట్టిన పేరు నచ్చిందని అనుకుంటున్నాము. సో మేధాంష్ నందన్. సో వీఆర్ లైక్ వెరీ వెరీ హ్యాపీ టు అనౌన్స్ హీస్ నేమ్ టు ఆల్ ఆఫ్ యూ. సో చాలా చాలా మంచి కమెంట్స్ వచ్చాయి. అండ్ నేను పేరు అడిగినప్పుడు కొంతమంది కమెంట్స్లో ఈ పేరు పెట్టారు, చాలా హ్యాపీగా అనిపించింది. సో పార్ట్ 1 చూసేసారు కాబట్టి పార్ట్ 2లో ఏమొస్తున్నాయంటే లైక్ ఈవెంట్కి ఎవరెవరు వచ్చారు, ఫ్రెండ్స్, ఫ్యామిలీ అండ్ మై క్రేజీ ఫ్యామిలీ. సో ఫ్రెండ్స్ అందరూ కూడా చాలా టైం తీసుకొని మా కోసం మా ప్రిన్స్ని బ్లెస్ చేయడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. సో ఇవాళ వీడియోలో మీరు అది చూడబోతున్నారు. లెట్స్ గో. మేధాంష్ నందన్. సో చాలా చాలా హ్యాపీగా ఉంది మేము ఈవెంట్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్తో సెలబ్రేట్ చేసుకోవడానికి. అండ్ అక్క బాగా వచ్చారు. సో చాలామంది నెక్స్ట్ నన్ను అడుగుతారేమో ఏమైంది మేఘన అక్కకి, ఎందుకలా డల్గా ఉన్నారని. అక్కకి అస్సలు బాగాలేదనమాట, కొంచెం వైరల్ ఫీవర్ వచ్చింది. అక్క రారు అని చెప్పడానికి నాకు ఫోన్ చేశారంట. నేను లిఫ్ట్ చేయలేదు కాబట్టి నేను అలుగుతానని చెప్పేసి వచ్చారు. సో మా ఇంట్లో ఏ ఈవెంట్స్ జరిగినా కూడా మా అందరి ఇంట్లో క్రేజీ ఫ్యామిలీ లేకుండా జరగడం అన్నది అసలు పాసిబులే అవ్వదు. ఎందుకంటే ఏదో ఒక సిచ్యువేషన్లో అలా వచ్చి కనిపించి వెళ్ళినా కూడా వీ ఫీల్ లైక్ వెరీ వెరీ హ్యాపీ. సో క్రేజీ ఫ్యామిలీకి అదే స్ట్రెంగ్త్ అనమాట. లైక్ ఏదైనా గుడ్ సిచ్యువేషన్ ఆర్ బ్యాడ్ సిచ్యువేషన్ ఫస్ట్ ఉంటారనమాట క్రేజీ ఫ్యామిలీ. సో అందుకే ఎక్కువ కనెక్టెడ్ ఉంటాం మేము. చాలామంది గెస్ట్లు కూడా వస్తూ ఉండే. వీ ఫెల్ట్ వెరీ వెరీ హ్యాపీ. నవీన్ అక్క కూడా టైం తీసుకొని వచ్చారు, విక్కీ అండ్ విక్రమ్ బావ, నందు. సో అంతా కూడా వీళ్ళు ఇలా రావడం నాకు చాలా చాలా హ్యాపీ అనిపించింది. నా ఫ్రెండ్ బబిత అండ్ భవిష్య. సో చాలా బాగా అనిపించింది వీళ్ళు రావడం కూడా నాకు. సో ఆల్వేస్ దే లైక్ ఒక ప్రెజెన్స్, ఫ్రెండ్స్ ప్రెజెన్స్ అంటే మనకు తెలియని ఒక ఎంథ్యూజియాజం వచ్చేస్తుంది. అండ్ వీళ్ళు శివ వాళ్ళ ఆఫీస్ ఫ్రెండ్స్ అనమాట. చాలామంది ఫ్యామిలీ వాళ్ళు, ఫ్రెండ్స్ వాళ్ళు అండ్ మణిచందన్ అక్క, వర్షు వీళ్ళంతా కూడా ఫ్యామిలీతో రావడం నాకు చాలా హ్యాపీ అనిపించింది. దే బాట్ ఏ ప్రిన్స్ బ్రేస్లెట్ అనమాట. అసలు నేను అది ఆర్డర్ చేద్దామని స్క్రీన్ షాట్ తీసి పెట్టుకున్నాను. వాళ్ళు అదే గిఫ్ట్ చేసేసరికి ఐ ఫెల్ట్ వెరీ వెరీ హ్యాపీ. అండ్ ఒక నోట్ కూడా తీసుకొచ్చారు. ఐ ఫెల్ట్ వెరీ వెరీ హ్యాపీ ఫర్ దాట్ అనమాట. అండ్ మా చందన శ్రీనంకుల్ కూడా వచ్చారు, అత్తయ్య వాళ్ళ ఫ్రెండ్స్. సో ఇలాంటి ఫంక్షన్స్ అంటేనే గ్యాదరింగ్స్ చాలా బాగుంటాయి. అండ్ జ్యోతక్ అండ్ బావ వచ్చారు, శివ్ జ్యోతక్ అండ్ బావ. ఐ ఫెల్ట్ వెరీ వెరీ హ్యాపీ. అక్క శ్రీమంతానికి రాలేకపోయింది, ఫైనల్లీ ఇక్కడ కుదిరింది అక్క వాళ్ళకి. అండ్ ఫ్యూ ఆఫ్ మై ఫ్రెండ్స్ ఫ్రమ్ స్కైలా. హరిని ట్యూషన్ మ్యామ్ అనమాట తను. అండ్ సార్ కళ్యాణ్ గారు మేధాంష్ వాళ్ళ పీడియాట్రిషియన్ డాక్టర్ అనమాట. సో ఆంటీ పేరు పుష్పలత ఆంటీ. బట్ నన్నైతే ఫస్ట్ నన్ను చూసిన వెంటనే నువ్వు నన్ను అమ్మ అని పిలవాలి, నేను నీకు అమ్మని అని చెప్పేసి నన్ను సొంత కూతురులా చూసుకున్నారనమాట. సో అమ్మ ఎవరు అని అంటే లైక్ అత్తయ్యకి మేకప్ నేర్పించిన గురువు గారు అనమాట.
వదినమ్మ టీం నుంచి మా నానిగాడు ఒక్కడే వచ్చాడు, మిగతా వాళ్ళందరూ హ్యాండ్ ఇచ్చారు. అంతా హరిని క్లాస్మేట్స్ అనమాట, లైక్ హరిని స్కూల్ క్లాస్మేట్స్ అంతా సేమ్ హైట్లో ఉన్నారు చూడండి. ఇంకా వీళ్ళ గురించి అయితే స్పెషల్గా చెప్పాలి, బికాజ్ దే ఆల్ ఆర్ ఫ్రమ్ మై ఫ్యాన్ పేజెస్ అడ్మిన్స్ అనమాట. సో నేను అన్ఎక్స్పెక్టెడ్గా వాళ్ళకు సర్ప్రైజ్ ఇన్విటేషన్ పంపించాను, అది కూడా చాలా లాంగ్ నుంచి వచ్చారనమాట ఈ ఫ్యాన్ పేజ్ అడ్మిన్స్ అంతా కూడా. మా నిండు నూరేళ్ల సావాసంలో ఉజ్వల్ అనే ఒక అబ్బాయి ఉంటారు, వాళ్ళ మామ్ అనమాట. సో అక్క వచ్చారు బాబుని చూడడానికి. అండ్ యు నో షీ ఈజ్ మై డిజైనర్, తను కూడా షీ ఆల్సో మేడ్ ఆల్ ద వే ఫ్రమ్ లాంగ్ లొకేషన్. Have you felt like you were out of breath when you saw her in that dress? When your heart is beating fast and you're sweating and you can't stop looking at her smile, then you've been in love. That's how you know you've been in love. ఈ సార్ వాళ్ళు కూడా ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఎప్పటి నుంచో అనమాట. అండ్ వీళ్ళంతా కూడా శివ ఆఫీస్ స్టాఫ్. అండ్ ఇక్కడ మా బ్యూటిఫుల్ ఇద్దరు ఎడిటర్స్ ఉన్నారు, సాత్విక అండ్ వందన. అండ్ అలాగే మా డిజైనర్ ధనుజయ్ గారు అండ్ శ్రవణ్ గారు కూడా ఉన్నారు. లాస్ట్లో విశ్వబ్రు అండ్ శ్రద్ధ రావడం నాకు చాలా చాలా హ్యాపీగా అనిపించింది. ఏమంటారు, జస్ట్ 1 కాల్ అవే అంటారు కదా. అండ్ ఇదంతా కూడా పెద్ద మావయ్య వాళ్ళ ఫ్యామిలీ అనమాట. అండ్ ఇప్పుడు ఫైనల్గా ఇది చూసారు కదా మీరు, కొన్ని ఫంక్షన్స్లో ఇలా రెగ్యులర్గా మమ్మల్ని చూస్తూ ఉంటారు. సో ఇదంతా కూడా మా పిన్ని వాళ్ళ కిట్టి పార్టీ బ్యాచ్ అనమాట. చూస్తారు, నాకు ప్రతిసారి కూడా అట్లా అందరూ కలిసి రావడం అనేది చాలా హ్యాపీనెస్ని ఇస్తుంది అనమాట. సో అదంతా కూడా ఇంకా అలా అక్కడ హడావిడి జరుగుతూ ఉంటే ఇంకా పక్కన మేము ఇంకొక హాల్లో ఇట్లా మొత్తం ఫుడ్ సెక్షన్ అరేంజ్ చేసామన్నమాట అక్కడ అంతా కూడా. సో ఏదైనా మన ఫంక్షన్స్లో ఫుడ్ మనం ప్రాపర్గా ఎంజాయ్ చేయలేము, బట్ మేము ఏదైనా ఫంక్షన్ హోస్ట్ చేస్తే ఫుడ్కి మాత్రం అసలు లైక్ ఫుడ్లో మాత్రం ఏమాత్రం పేరు రాకూడదని అనుకుంటాము, లైక్ ఇంట్లో చేసినా బయట చేసినా. సో ప్రాపర్గా యాక్చువల్లీ నేను ఇది వ్లాగ్ లాగా ఏం చేయలేదు కాబట్టి ఎక్కడ కూడా నేను స్టే చేసి మాట్లాడగలగలేదు, అందుకనే ఈ వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది. ఫస్ట్ టైం ఎవర్ ఇలా వాయిస్ ఓవర్ చేయడం. అండ్ ఐఎమ్ ఫీలింగ్ సంథింగ్ స్పెషల్ ఫర్ దిస్. విష్ణు దినేష్ షార్ట్, ఓ మై గాడ్ క్యూట్, చాలా చాలా బాగుంది. ఐఎమ్ ఫీలింగ్ వెరీ వెరీ హ్యాపీ, ఎందుకంటే నేను అక్కడ స్టేజ్ మీదే ఆక్యుపై అయిపోయి ఇక్కడికి రావడం కుదరలేదు, అందరినీ ఇక్కడ ఫుడ్ దగ్గర పలకరించడం కుదరలేదు నాకు శివకి. బట్ అంతా కూడా మన ఫ్యామిలీ మన ఫ్రెండ్స్ వాళ్ళే అర్థం చేసుకొని సపోర్ట్ చేశారు. ఐ ఫెల్ట్ వెరీ వెరీ హ్యాపీ. ఇప్పుడు ఇలా చూస్తుంటే నాకు చాలా హ్యాపీగా ఉందన్నమాట. ఇట్లా కౌశల్ గారు అంజలి వాళ్ళు కూడా ఐ మీన్ లైక్ ఆల్మోస్ట్ లాస్ట్ వచ్చారనమాట. నా కోసం అయితే వచ్చారు ఫైనల్గా, లేకపోతే తర్వాత గొడవ చేస్తానని చెప్పేసి. ఇక్కడ చూస్తున్నట్టయితే నాకు ఒక స్పెషల్ మూమెంట్ అనే చెప్పాలి, ఎందుకంటే నేను చెప్పాను కదా ఇందాక అమ్మ అనేసి. సో ఆవిడ నన్ను వాళ్ళ కూతురుగా అనుకున్నారు, ఎట్లయినా నువ్వు నా కూతురువే, నేను నీకు ఒడిబియ్యం పోయాలి, ఇది మంచిది, ఆషాఢ మాసం అది అని చెప్పి నన్ను కన్విన్స్ చేసి ఫస్ట్ టైం నాకు ఇలా ఒడిబియ్యం పోసారనమాట. చాలా స్పెషల్గా ఫీల్ అయ్యాను నేను, ఎందుకంటే మా సైడ్ ఒడిబియ్యం అన్నది లేదు, అత్తయ్య వాళ్ళ సైడు లేదు. సో ఈ ఎక్స్పీరియన్స్ నాకు పెళ్ళైన 9th ఇయర్లో ప్రిన్స్ ఉయ్యాల సెరమనీలో ఇలా ఒడిబియ్యం పోయించుకోవడం అన్నది నాకు చాలా చాలా స్పెషల్గా అనిపించింది, లైక్ కొత్తగా అనిపించింది మాకు, అండ్ చాలా హ్యాపీగా అనిపించింది. ఇలా
ఒడిలో క్లాత్ వేసి. సో ఈ ఒడి బియ్యందంతా కూడా సపరేట్గా నేను ఒకటి నెక్స్ట్ వ్లాగ్లో చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఇది కంపల్సరీ ఒడి బియ్యం పోసింది మేము వండి దావత్ చేయాలి, మీరు నన్ను పిలవాలి అనేసి అని అన్నారు అమ్మ మొత్తం ప్రాసెస్ అయ్యే టైంకి. సో ఇదంతా కూడా ఫంక్షన్ అయిపోయినాక ఇంకా దగ్గరుండి ఇలా ఒడి బియ్యం పోసారనమాట. ఐ ఫెల్ట్ వెరీ వెరీ హ్యాపీ. ఫైనల్గా లైక్ ఈవెంట్ అంతా కూడా చాలా గ్రాండ్యూర్గా చాలా బాగా ఇంకా జరుగుతూనే ఉంది. ఇంకా మేము భోజనం కూడా చేయలేదు, వెళ్ళాలి. బట్ ఇంత గ్రాండ్యూర్గా రావడానికి ఇందులో ప్రతి ఒక్కరిది ఇన్వాల్వ్మెంట్ అండ్ ప్రతి ఒక్కరి పాత్ర కూడా చాలా చాలా ఇంపార్టెంట్. లైక్ హౌస్ ద డెకర్ కానివ్వండి, ఫుడ్ కానివ్వండి, ఫంక్షన్ హాల్ కానివ్వండి, ఇంకా మెయిన్ ఇవన్నీ మనకి గుర్తుండాలి అని అంటే ఎప్పటికీ ఏముంటుంది, నేను ఇప్పుడే మర్చిపోతారు. సో ఎప్పటికీ ఫోటోగ్రఫీ అండ్ వీడియోగ్రఫీ అన్నది మనకి ఎప్పుడు లైఫ్ టైం మెమరబుల్గా ఉంటుంది. కాబట్టి ఈసారి చాలా స్పెషల్ టీం వచ్చారనమాట మనకి చేయడానికి. ఎప్పటి నుంచి అడిగితే వాళ్ళ డేట్స్ ఉండవు మనకి, యాక్చువల్లీ బిజీ ఉంటారు, ఏదో ఊర్లో ఉంటారు. నేను శ్రీమంతం టైంలో బేబీ మూన్కి వెళ్ళినప్పుడు కూడా అడిగితే వాళ్ళు ఎక్కడో జైపూర్లో ఉన్నారు. సో ఇంకా అప్పటికి మాకు వెళ్ళి మేము చేసేసుకున్నాం. సో ఇట్స్ టీమ్ ఇట్స్ లైక్ నన్ అదర్ దెన్ ఏఐ క్యాచ్ ఫిలిమ్స్ అనమాట. సో ఏఐ క్యాచ్ ఫిలిమ్స్ నుంచి కరెక్టే. సో అరుణ్ గారు జస్ట్ ఒక 1 కాల్ అవే అన్నట్టు నేను జస్ట్ కాల్ చేసి అడగగానే ఒప్పేసుకున్నారు. అండ్ మా తమ్ముడు నిఖిల్ వచ్చినా కూడా కెమెరాతోనే వచ్చాడు చూడండి. సో నిఖిల్ యాక్చువల్లీ ఇంకా యంగ్గా ఉన్నప్పుడు చూసాం మేము, అప్పుడు హరిని ఇంకా చిన్నది. సో అప్పటి నుంచి ఇప్పుడు లైక్ ప్యాషన్ టువర్డ్స్ వర్క్ అంటారు కదా, అలా అనమాట. సో జస్ట్ నేను ఈవెంట్ అని చెప్పగానే కూడా అసలు ఏం మాట్లాడలేదు, ఏమేం కావాలి ఎలా చేద్దాం అన్నదే మాట్లాడారు. సో వీళ్ళ బెస్ట్ అవుట్పుట్ అంతా కూడా మీరు అప్కమింగ్ టీజర్ కానివ్వండి, అప్కమింగ్ స్పెషల్ వీడియోస్గా మీరు చూడబోతున్నారు. సో నేను వీళ్ళ డీటెయిల్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. ఆలోపు వీళ్ళ పేజ్ కూడా ఉంటుంది అమేజింగ్గా, జస్ట్ హ్యావ్ ఏ లుక్. థ్యాంక్ యూ నిక్కీ. సో యా ఫైనల్లీ ఇప్పుడు నేను వెళ్తున్నాను తినటానికి. సో ఈవెంట్ అయితే చాలా చాలా బాగా జరిగింది. ఫంక్షన్కి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. మీరందరూ వచ్చినందుకు చాలా చాలా హ్యాపీగా ఉంది. అండ్ అలాగే మా బాబుని మమ్మల్ని ఎప్పుడు కూడా బ్లెస్సింగ్స్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. పేరు కూడా చేసి పెట్టాం కదా. యా సో మా బాబుకి మేము పెట్టుకున్న పేరు మేధాంష్ నందన్. సో ఇక్కడ నుంచి మా మేధాంష్ మీ అందరూ కూడా బ్లెస్ చేయాలి. ఐ హోప్ మీ అందరికీ ఈ బ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాము. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మెయిన్గా బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. అండ్ stay tuned for amazing vlogs and lots of love. Bye bye.